ఛాంపియన్స్, మీ అందరికీ ఎప్పుడైనా అనిపించిందా దట్ మీరు చిన్నప్పుడు గంట సేపైనా ఈజీగా కూర్చొని చదువుకునేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఒక అరగంట సేపు కూర్చొని చదవాలంటే ఫోకస్ ఇంకా అటెన్షన్ దొరకట్లేదు. చదువుకుంటున్నప్పుడు నెగటివ్ థాట్స్, డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. దేనివల్ల అయితే మీరు కంటిన్యూస్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు ఈ వీడియో మీకోసమే. ఓకే, ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూసినట్లయితే మీకు డెఫినెట్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. మీరు మీ నీట్ ప్రిపరేషన్ జర్నీలో ఫేస్ చేస్తున్న చిన్న చిన్న అడ్డంకులు ఏమిటి, ఇంకెలాంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే మీరు మీ ప్రిపరేషన్ని ఒక 100 బెటర్ చేయొచ్చు. సో ఈ వీడియో మీరు క్లిక్ చేసి మీరు మీ నీట్ ప్రిపరేషన్ జర్నీ పట్లన ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది తీసుకున్నారు. సో లెట్ us begin the session on how to make the biggest academic comeback. చూడండి అన్న, మన జీవితంలో మనం ఫేస్ చేసేది మూడే అడ్డంకులు. మనం ఏదైనా గోల్ అనుకోనండి, నీట్ 2025 ప్రిపేర్ అవుతున్నాం అన్నా, లేదంటే దేనికి ప్రిపేర్ అవుతున్నాం అన్నా, మనకు వచ్చే మూడే అడ్డంకులు ఏంటంటే మన మైండ్ సెట్, మన బాడీ, ఇంకా మన మైండ్ లో ఉన్న థాట్స్. చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన మైండ్ సెట్. మనం ఏంటంటే ఒక గట్టి కోరిక మనకి లేదు, దట్ నేను నీట్ లో ఇంత స్కోర్ చేయాలి, లేదు అంటే బయాలజీలో ఇంత, కెమిస్ట్రీలో ఇంత, ఫిజిక్స్ లో ఇంత స్కోర్ చేస్తేనే నాకు ఒక సీట్ అనేది వస్తుందని కాకుండా ఎలాగోలా సెలెక్షన్ అయిపోతే చాలు, ఎలాగోలా మేనేజ్ చేసేయచ్చు అని ఒక మైండ్ సెట్ అనేది చాలా మంది మనలో ఉంటుంది. సో అక్కడ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది లేకపోవడం వల్ల మనం మన గోల్ మీద కరెక్ట్ గా ఎంతైతే ఫోకస్ చేయగలగాలో అంత చేయలేకపోతాం. రెండోది మన బాడీ. మన ఒళ్ళు అనేది యాక్చువల్ గా ఎప్పుడూను రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడుతుంది కానీ పని చేయడానికి ఇష్టపడదు. సో మిమ్మల్ని నేను చెప్పాను అనుకోండి, ఒక 8 గంటలు 10 గంటలు వెళ్ళి పడుకోండి అంటే మీ పని అంతే అంటే మీరు ఈజీగా వెళ్ళి పడుకోగలుగుతారు. కానీ అదే 3-4 గంటలు కష్టపడి కూర్చొని చదవండి అంటే అందులో ఒక గంట కూడా చదవడానికి మన బాడీ మనల్ని ఇష్టపడదు, మనల్ని సహకరించదు. సో వీ హ్యావ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ బాడీ. చూడండి, మన బాడీ మనల్ని కంట్రోల్ చేసిందంటే మనం ఎప్పుడు చదవలేం, ఇంకా మన ప్రిపరేషన్ అనేది ఎప్పుడు బాగా జరగదు. మీరు డిసైడ్ చేస్తారు మీరు ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు చదువుతున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది. మూడోది ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే లాస్ట్ అడ్డంకి మనకు ఉన్నదో దట్ ఈస్ థాట్స్. మన నెగిటివ్ థాట్స్, సెల్ఫ్ డౌట్స్. మనం చేయగలమా లేదా, నా వల్ల కుదురుతుందా లేదా, నా వల్ల అంత కుదురుతుందా, నా వల్ల కుదరపోవచ్చేమో, యాక్చువల్ గా ఇలా జరిగింది కాబట్టి నేను చేయలేకపోతున్నాను, లేదంటే నేను చేసేద్దానేమో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్నర్ థాట్స్ ఏవైతే మిమ్మల్ని ఆపుతున్నాయో మీ గోల్ పక్క. సో దీస్ ఆర్ ద 3 ఆబ్స్టికల్స్. ఈ 3 అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఈ 3 అడ్డంకులు మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనకి కావాల్సింది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ద కమ్బ్యాక్ ప్లాన్. వాట్ షుడ్ బి యువర్ కమ్బ్యాక్ ప్లాన్? మీరు ఏం చేస్తే, మీరు ఎలాంటి యాక్షనబుల్ స్టెప్స్ తీసుకున్నట్లయితే మీరు డెఫినెట్ గా మీ గోల్ పట్లన బెటర్ ఎఫర్ట్ అనేది పెట్టగలుగుతారు. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి నేను చెప్పాను నాన్న, సెట్ ఎ క్లియర్ గోల్. ఓకే, మీ గోల్ అనేది నేను డాక్టర్ అవ్వాలో, అగ్రికల్చరిస్ట్ అవ్వాలో, వెటనరీ అవ్వాలన్నది కాకుండా ఇంకొంచెం క్లియర్ గా ఉండండి. ఫిజిక్స్ లో ఇంకా కెమిస్ట్రీలో నాకు 150 రావాలి, అలా అయితేనే నేను 650+ ఈజీగా స్కోర్ చేయగలుగుతాను. సో నాకు 360 out of 360 బయాలజీలో రావాలన్నా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 150 రావాలన్నా నేను పెట్టవలసిన చిన్న చిన్న ఎఫర్ట్స్ ఏమిటి, ఏ టాపిక్స్ నేను ఇంకా బాగా శ్రద్ధగా చదవాలి, ఏ టాపిక్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఏ టాపిక్స్ కష్టంగా ఉన్నాయి నేను చేయలేకపోతున్నాను, వాటికి ఎలా టైం ఎక్కువ కేటాయించాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ కీప్ యువర్ మైండ్. ఓకే, మీరు ఎప్పుడైతే మీ గోల్ ని రోజు విజువలైజ్ చేస్తారు, రోజు ఆలోచిస్తారు దాని గురించి, నేను 650, 670, 680 నా స్కోర్ రావాలంటే నేను ఎలాంటి చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి, ఎక్కడ నేను ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మీ మైండ్ లో ఎప్పుడు 650+ తిరుగుతూ ఉండాలి. తిరుగుతున్నప్పుడే మీరు దాని పట్ల ఎక్కువ ఎఫర్ట్ పెట్టగలుగుతారు. నేను ఎలాగోలా సెలెక్ట్ అవ్వాలి అంటే మీ దగ్గర ఒక క్లియర్ గోల్ లేదని అర్థం. దానికోసం మీరు ఒక క్లారిటీ అనేది ఉండదు. సో క్లారిటీ లేకపోతే ఎప్పుడు మనం దానికోసం వర్క్ చేయము. రెండో పాయింట్, ఓకే, అనవసరమైన డిస్ట్రాక్షన్స్ ఫస్ట్ కట్ ఆఫ్ చేయాలి. సత్యం నాన్న, నేను నిజం చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, దట్ యూ హ్యావ్ టు లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. మనం ఈజీగా గంటలు రీల్స్ మీద టైం స్పెండ్ చేసేస్తాం. ఒక్కొక్క రీల్ ఎంత ఉంటుంది, 30-40 సెకండ్ల రీల్ ఉంటుంది. మీరు ఆలోచించండి, ఆ 30-40 సెకండ్లోని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు హ్యాపీ అవ్వాలి, మీకు సంతోషం రావాలి, లేదంటే మీకు నవ్వు రావాలి. మీరు ఆ రీల్స్ చూస్తాం దానికోసమే. సో ఎప్పుడైతే ఆ 30-40 సెకండ్లోనే మీకు సంతోషం లేదంటే డోపమైన్ హిట్ కొడుతుంది. మీ అందరికీ తెలుసు డోపమైన్ ఈజ్ ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్. అది మనకు బాడీలోని ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఒక హ్యాపీ ఫీలింగ్, ఒక యూఫోరియా ఫీలింగ్ అనేది ఇస్తుంది అనమాట. మీరు ఆ రీల్స్ చూసి అదే పొందుతున్నారు. ఓకే, సో దానివల్ల ఏమవుతున్నదంటే మీ మైండ్ చాలా తక్కువ టైంలోని ఎక్కువ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ కావాలనుకుంటున్నది. ఓకే, 30-40 సెకండ్లోనే నాకు హ్యాపీనెస్ కావాలి. రీల్ తర్వాత రీల్ చిన్న డోపమైన్ హిట్స్ మీకు దొరుకుతుంటాయి. మీరు మళ్ళీ హ్యాపీ అవుతుంటారు, మళ్ళీ హ్యాపీ అవడం. దానివల్ల ఏమవుతుందంటే మీ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. మీరు చాలా తక్కువ టైంలోని ఎక్కువ పని జరగాలనుకుంటారు. ఓకే, అందుకే మీరు కూర్చొని ఒక అరగంట సేపైనా క్లాస్ చూడడానికి మీకు కష్టంగా ఉంటుంది, మీకు బోర్ కొట్టేస్తూ ఉంటుంది. కూర్చొని
15-20 minutes మీరు బుక్ ఓపెన్ చేసుకుని కూర్చున్నట్లయితే ఒక అరగంట 45 minutes అలా అవుతూ ఉంటే ఇంకా మీకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు? బికాస్ యూ హ్యావ్ రిడ్యూస్డ్ యువర్ అటెన్షన్ స్పాన్ డ్యూ టు సోషల్ మీడియా. సోషల్ మీడియా మిమ్మల్ని అడిక్ట్ చేయడానికి యాక్చువల్గా పెట్టడం జరిగింది, కానీ మీ లైఫ్లో ఏదో ఇంప్రూవ్మెంట్ రావాలని కాదు. వాళ్ళు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అక్కడ మీరు ఖర్చు అవుతున్నారు. అక్కడ మీకు అవన్నీ ఫ్రీగా ఉన్నాయి అనిపిస్తున్నాయి, కాదు, మీరే ఖర్చు అవుతున్నారు అందులోని. సంథింగ్ టు థింక్ అబౌట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్, మీ గోల్ని నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నానన్నా, లేదంటే నేను నీట్ని క్రాక్ చేద్దాం అనుకుంటున్నానా 10 మందితో వెళ్ళి షేర్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు తెలిస్తే చాలు, మీ పేరెంట్స్కి తెలిస్తే చాలు, మీ చుట్టూ ఉన్న సిబ్లింగ్స్ ఫ్రెండ్స్కి 2-3 తెలిస్తే చాలు, కానీ అందరికీ వెళ్ళి చెప్పకండి. అందరూ మాక్సిమం మీకు ఏమంటారంటే వెరీ గుడ్ నాన్న, నువ్వు డెఫినెట్గా చేయగలుగుతావు అని అంటారు. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మీ మైండ్, మీ సబ్ కాన్షియస్ మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తుంది అంటే ఆల్రెడీ మీరు కొంత లెవెల్లో అది అచీవ్ చేస్తారని మీకు కొంచెం హ్యాపీ అయిపోతారు ఆల్రెడీ. నన్ను అందరూ ప్రశంసిస్తున్నారు, సో మేబీ నేను చేసేస్తానేమో ఈజీగా అని. దానివల్ల మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ మీరు పెట్టరు అనమాట. ఇంకోటి ఏంటంటే, మీ అందరికీ తెలుసు బ్యాడ్ ఐ గురించి, మీ అందరికీ తెలుసు. ఓకే, సో ప్లీజ్ స్టాప్ షేరింగ్ యువర్ గోల్స్. ఫస్ట్ దాన్ని అచీవ్ చేయండి, తర్వాత ఆటోమేటిక్గా షేర్ చేయొచ్చు మీరు. మూడో ఇంపార్టెంట్ పాయింట్, యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ స్మార్ట్. మీరు హార్డ్ వర్క్ చేయొద్దనట్లేదు, కష్టపడండి, కాకపోతే చాలా స్మార్ట్గా కూడా చేయాలి. ఫర్ సపోజ్ ఇవాళ మీరు కూర్చొని ఒక గంటన్నర రీడింగ్ ఒకటే చేసేసి పక్కన పడేసారంటే మీకే సాటిస్ఫాక్షన్ ఉండదు. జస్ట్ క్లాస్ చూసుకొని ఊరుకున్నారంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకేమనిపిస్తుంది, కొన్ని పీవైక్యూస్ చేసి ఉంటే బాగుండేది కదా, కొన్ని ఎంసీక్యూస్ చేసి ఉంటే కూడా బాగుండేది కదా అని. అలా అనుకోకుండా చేయండి. కూర్చొని కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఆ కాన్సెప్ట్ మీద కాన్సెప్ట్ చదివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయో తెలుస్తుంది. అలాంటప్పుడు మీకు ఇంకో విషయం కూడా తెలుస్తుంది, ఏ టాపిక్స్ నుంచి మీరు ఇంకొంచెం బాగా శ్రద్ధ పెట్టాలి. ఈ టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, సో అది నేను సరిగా చదవలేదు, సో ఆ టాపిక్ నేను చదువుతాను, ఈ చాప్టర్లోని చదివితే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా బాగా సాల్వ్ చేయగలుగుతాను నేను అన్నది మీకు తెలుస్తుందా లేదా? సో అలా జరగాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్. ఓకే, యూ హ్యావ్ టు వర్క్ ఎఫిషియెంట్లీ. మీ టైంని చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి మీరు. అంతేగాని కూర్చొని గంటలు రీడింగ్ చేస్తూ కూర్చుంటే, లేదంటే కూర్చొని నేను రైట్ చేస్తూ కూర్చుంటాను, నోట్లు ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంటానంటే టైం లేదు. ఓకే, యూ హ్యావ్ టు బీ వెరీ వెల్ ప్లాన్. మీ టైం ఏదైతే ఉందో దాన్ని బాగా ఎఫిషియెంట్గా ప్లాన్ చేయాలి. సో పోమ్డోరో టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉన్నది యాక్చువల్గాను, మీ అందరూ వినే ఉంటారు. మీరందరూ దీని గురించి వినే ఉంటే దీంట్లో ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్న మనం ఏదైతే ఇప్పుడు చాప్టర్ చదవాలో, లెట్ సే ఇట్ ఈస్ టేకింగ్ మనకి 3-4 గంటలు పడుతుంది ఆ చాప్టర్ చదవడానికి, రైట్? సో 3-4 గంటల్ని మనం ఓకే అరగంటవి ఒక 8 సెగ్మెంట్స్లో డివైడ్ చేసుకుంటాం. అరగంట సేపు చదువుతాం, ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ అరగంట చదువుతాం, మళ్ళీ 5 minutes. దానివల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండదు, కంటిన్యూస్గా చదవడం, ఓకే, ఫోకస్ చేయలేకపోవడం. సో స్లోగా ఈ అరగంటని 30 గంట కూడా చేయొచ్చు, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ½ an hour ఫస్ట్. అలాగా మీ టైంని బ్రేక్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఎలాంటి జనాలతో ఉన్నారో అది చాలా మ్యాటర్ చేస్తుంది. ద టైప్ ఆఫ్ ఫ్రెండ్స్, ద టైప్ ఆఫ్ పీపుల్ దట్ యూ కీప్ అరౌండ్ యువర్ సెల్ఫ్. ఓకే, మనం ఎలాంటి వాళ్ళతో ఉంటామో వాళ్ళ మైండ్ సెట్ మనకి వస్తుంది. మనం చదువుకుంటున్న వాళ్ళతో ఉంటే చదువుకుంటాము, చదువుకోని వాళ్ళతో ఉంటే చదువుకోము. చాలా సింపుల్ అది. ఓకే, లెట్ us బి వెరీ సింపుల్ హియర్, లెట్ us బి వెరీ అక్యురేట్ హియర్. మీరు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనేసి మీతో ఉన్న వాళ్ళు కూడా నీట్ కోసం చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని రూల్ లేదు. వాళ్ళ లైఫ్లో వేరే గోల్స్ ఉండొచ్చు, వాళ్ళకి వేరే ఆస్పిరేషన్స్ ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ నాన్న. మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే మాత్రం మీరే సీరియస్ అవ్వాలి. ఓకే, అనవసరమైన మనుషుల నుంచి దూరం అవ్వండి, కట్ ఆఫ్ చేయండి, మాయమైపోండి, ఇంకంతేను. అయిపోయి మీ పని మీరు చూసుకోండి. అనవసరమైన విషయాలతోటి, వెదర్ ఇట్ ఇస్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఎనీథింగ్ దట్ ఈస్ పుల్లింగ్ యూ డౌన్, కీపింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, మీ గోల్, మీ ఆశయం నుంచి మిమ్మల్ని దూరం చేసిందని మీకు అనిపిస్తే మాత్రం ఆలోచించకండి, సంకోచించకండి, దూరం అయిపోండి. మెయిన్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇవన్నీ మాట్లాడుకోవచ్చు, కాకపోతే ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మీరు చేయలేదు అంటే మాత్రం వీటన్నిటిది మా గురించి మాట్లాడుకోవడం కూడా వృధా, అండ్ దట్ ఈస్ హార్డ్ వర్క్. మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి వెళ్తున్నాం అన్న, ఆ బిస్కెట్ ప్యాకెట్ మనం తీసుకుంటాం అంటే దానికి 10-20 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్కి ఇవ్వాలి మనం డబ్బులు. సో దెర్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్. మనకి బిస్కెట్ ప్యాకెట్ వస్తుందంటే మనం డబ్బులు ఇస్తున్నాం అక్కడ. మీరు ఒక డాక్టర్ కావాలనుకుంటున్నారంటే, నీట్లో ఇంత స్కోర్ చేద్దాం అనుకుంటున్నారంటే, మీరు కూడా మీ తరఫు నుంచి హార్డ్ వర్క్, ఎఫర్ట్, సాక్రిఫైసెస్ పెట్టాలి. దట్ కెన్ బి ఇన్ ఎనీ వే, బట్ నెవర్ థింక్ దట్ మీకు అది ఈజీగా సులువుగా దూరిపోతుంది అనేసి. అలా ఏమీ దొరకదు. సులువుగా మనకి లైఫ్లో ఏది దొరకదు, అనవసరమైన చెత్త కాకపోతే. సోషల్ మీడియా మాత్రం మీకు సులువుగా దొరుకుతుంది, అక్కలేని ఫ్రెండ్షిప్స్ మీకు సులువుగా దొరుకుతాయి. మీ లైఫ్కి ఏది మంచిది కదా, మీరు ఏదైతే కష్టంగా ప్రిపేర్ అవుతున్నారు కదా, అది మీకు సులువుగా దొరకదు. మీరు దాని పట్ల ఫోకస్ పెట్టాలి, ఆటోమేటిక్గా పెట్టాలి. దీంట్లో లెట్ us బి వెరీ ఫ్రాంక్.
ఎంతైతే ఒక చెడు అలవాటుని వదలడానికి టైం పడుతుందో అంతే మంచి అలవాట్లని అవ్వడానికి కూడా టైం పడతాయి నాన్న. ఏదైనా టైం పడుతుంది. చెడు అలవాట్లు మీరు ఈజీగా వదిలేస్తారా? వదలలేరు. మంచి అలవాటు కూడా అంత త్వరగా అవ్వాలని ఎలా అనుకుంటున్నారు? మరి వెంటనే నేను ఇవాళే మీకు మీ ఫోన్ యూస్ చేయడం మానేటి సైడ్ పడండి అంటే మీరు చేయగలరా? చేయలేరు. నాకు కనీసం ఒక 3-4 రోజులు పడుతుంది సార్, నాకు అలవాటు చేసుకోవాలి కదా అంటారు. మరి అలాంటప్పుడు మీరు 3-4 రోజులు తీసుకొని చెడు అలవాటు వదులుకుందాం అనుకుంటున్నారంటే అదే 3-4 రోజులు కంటిన్యూస్ గాను మంచి అలవాటు చేయడం కూడా చేయండి. ఎఫర్ట్ పెట్టండి. ఓకే, సో యూ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ డిసిప్లిన్. ఓకే, నేను చేస్తాను, నేను చేసి తీరుతాను. ఓకే, నాలో కెపాసిటీ ఉందని మీరు అనుకుంటేనే మీరు చేయగలుగుతారు. ఓకే, సో అన్లీస్ దట్ బీస్ట్ ఇన్సైడ్ యూ. ఓకే, ఆలోచించండి ఈ విషయం, దట్ నేను చేయగలుగుతాను, నేను చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను నీ 2025లోని 650+ స్కోర్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి మీరు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ డెసిషన్ ఇది. నౌ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ? ఈ వీడియో ఇప్పుడు చూసిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు ఫస్ట్ వెళ్ళి అనేది కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా పెట్టండి. మీ మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, మీరు ఎలాంటి విషయాల్లో వెనకపడుతున్నారు, ఎలాంటి చిన్న కరెక్షన్స్ చేసుకుంటే మీ ప్రిపరేషన్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు ఓకే అన్నది మీకు అనిపిస్తున్నది అన్నది కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ ఇంకా కావాలి అంటే కూడా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ నీట్ 2025 ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.